రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ ప్రజలకు తీసుకెళ్లిపోయినాం. ఇంకా ఒకటి రెండు ముఖ్యమైన గ్యారంటీలు ఈ రోజు సాయంత్రం 4 గంటల క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్ లో కూడా డిసైడ్ చేస్తారు. త్వరలోనే మనకు రుణమాఫీ కూడా రాబోతుంది. రుణమాఫీ ఒక్కటే సంతకంతో మొత్తం చేయబోతున్నాడు. దాంతో పాటు మహాలక్ష్మి పథకం గాని, రైతులకు 500 బోనస్ గాని, ఇవన్నీ స్కీమ్స్ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ 3 గ్యారంటీలు ఇచ్చున్నాం. ఇవన్నీ మనం ప్రజలకు తీసుకుపోయినాం. కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించినందుకు మొన్న ఎంపీలు కూడా దరిదాపుల్లో, ఇండియా కూటమి దరిదాపులు వచ్చింది. దురదృష్టవశాత్తు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, సౌత్ లో కానీ, కొన్ని రాష్ట్రాల్లో కానీ ఆ దేవుని పేరు చెప్పుకొని అక్షంతలు ఇంటికి పంపించి కొంతమంది అక్షంతల మాయలో పడి కొన్ని ఓట్లు వేసిండ్రు. కానీ ఆ ఓట్లు అక్కడ పడడం వల్ల మనకి ఏం నష్టం కాలే. మీరెవ్వరు అధైర్యపడద్దు. అవి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ అవన్నీ అటు ఎవ్వరు ఓట్లు వేయరు. అన్ని మనకే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. కాబట్టి మీరందరూ ఇట్లనే కష్టపడి ఇంకొక 2-3 నెలలు కష్టపడి మనం రాబోయే రోజులలో మనం నిలబెట్టిన మనలో అందరినీ గెలిపించుకునే బాధ్యత కూడా మనమే తీసుకున్నాలి. దాంతో పాటు మిగతా గ్యారంటీలన్నీ ఈరోజు సాయంత్రం క్యాబినెట్ అయిన తర్వాత మన పెద్దలు చెప్తారు. దాంతో పాటు ఇక్కడ పెబ్బేరు పట్టణానికి సంబంధించి ఇదే చౌరస్తాలో ఒక 4-5 మీటింగ్లు పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది కారును తుక్కు కొడితే అది షెడ్డుకు రిపేర్ కూడా వానికి రాకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెద్దలు వాళ్ళ కిందున్నోళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా కూడా మనకు చెప్పకపోతే వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఈ రోజు తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడం. లాస్ట్ ఇంకా ఏం మాట్లాడుతున్నాం అంటే సంత గురించి మళ్ళా మాట్లాడుతున్నారు. సంతకు సంబంధించిన, దేవునికి సంబంధించిన పొలములో మీరు ఏలు కాల్చుకొని భస్మం అయిపోయారు. మీరు రాత్రికి కలెక్టర్ను మార్చి జేసీ గారికి టెంపరవరీ ఇన్ఛార్జ్ ఇచ్చి సంతకాలు పెట్టించుకొని దాని వెనుక ఎవరున్నారు, దాని వెనుక ఎవరు ఖర్చు పెట్టిన్నారు, దాని వెనుక అయ్యగాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చిన్నారు, మొత్తం మీ కోరిక మేరకు. మీ కోరిక అంటే గౌరవ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారిని తొందరగా జైలుకు పంపించాలని వాళ్ళకి చాలా కోరిక ఉంది. కింద వాళ్ళందరి కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు త్వరలోనే నిన్నగాక మొన్న 3 రోజుల కిందట రెవెన్యూ మినిస్టర్ గారితో లెటర్ మీద ఎండార్ చేసి పెబ్బేరు సంతకు సంబంధించిన 30 ఎకరాల 19 గుంటలు ఎప్పుడు రాత్రికి ట్రాన్స్ఫర్ అయింది, దాని కథ ఏంది, దాని చరిత్ర ఏంది, దాంట్లో ఏళ్ళు పెట్టిన వాళ్ళందరినీ కాళ్ళు చేతులు ఎరగొట్టి జైలుకు పంపించే బాధ్యత రెవెన్యూ మినిస్టర్ గారు తీసుకుని దాని మీద ఎండార్ చేసిట్టు ఆ పేపర్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఆ చట్టం దానిపైన చేసుకుని పోతుంది. మీ కోరిక మేరకు మీ సార్ లేకపోతాడు, మీరు ప్రశాంతంగా ఉండండి. దాంతో పాటు పెబ్బేరు పట్టణానికి ఇదే చౌరస్తలో సార్ ఎలక్షన్ల కంటే ముందు గౌరవ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మనకి ఇదే చౌరస్తాకు వచ్చినప్పుడు పెబ్బేరు ప్రజల కోరిక రెవెన్యూ డివిజన్ కావాలని అడిగినాం. అది కూడా మళ్ళీ రోజు అడ్డబడ్లను కదిలిస్తున్నాం, గుర్తు పెడుతున్నాం. సీఎం గారు కూడా చెప్పినాం. అది కూడా పెబ్బేరు పట్టణం త్వరలో రాబోతుంది. దాంతో పాటు దామోదర్ రాజనరసింహ గారిని ఒక 4 రోజుల కిందట కలిసి 2 నెలల కిందట మీకు లెటర్ ఇచ్చిన్నాం. హైవేలో ఉంది, చాలా పెద్ద పట్టణం, మున్సిపాలిటీ, దాని చుట్టుపక్కల ఊర్లు చాలా ఉన్నాయి, 30 పడకల హాస్పిటల్ చాలా అవసరం ఉందని చెప్పిండు. అది కూడా ఈ బిల్లులో పెట్టి ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో బిల్లులో పెట్టి ఇప్పుడు మనం బడ్జెట్ పెడుతున్నాం. దానిలో పెట్టి ప్రొసీడింగ్ ఇస్తాను ఆయన కూడా మాట ఇచ్చినాడు. త్వరలో పెబ్బేరుకు 30 బెడ్ల హాస్పిటల్ కూడా తీసుకురాబోతున్నాం. ఇవన్నీ మనం తీసుకొస్తాం. మన లెవెల్ ఇక్కడ నుంచి పెబ్బేరు, వనపర్తి, మాక్సిమం హైదరాబాద్ వరకు పోతాం. మనం గెలిపించుకున్న ఎంపీ గారు మల్లు రవి గారు ఢిల్లీలో ఉంటాడు కాబట్టి ఆయన కూడా మన వనపర్తి నియోజకవర్గానికి రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేస్తాడు, ఫారెస్ట్ యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తాడు, మిగిలిపోయిన రోడ్ల కోసం ప్రయత్నం చేస్తాడు. మల్లు రవి గారికి బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని మనందరం ప్రజలకు పోయి ఇల్లుకు, వాడవాడకు, ఊరూరుకు పోయి మనందరినీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ప్రజలను అడిగినప్పుడు ఓటరు దేవుళ్ళందరూ ఆశీర్వదించి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కష్టపడి గౌరవ మల్లు రవి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా గెలిచి మన పెబ్బేరు పట్టణానికి వచ్చిన మల్లు రవి గారికి పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు,
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, పట్టణ అధ్యక్షులు వెంకటరాములు గారు, మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, గౌరవ ఎంపీపీ గారు, మిగతా కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ అధ్యక్షుల నుంచి స్టార్ట్ చేస్తే బూత్ లెవెల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఎవరు పేరు చెప్పకపోయినా అందరు పేరు చెప్పినట్లు భావించాలని, అందరిని క్షమించమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రవి గారు నన్ను గెలిపించండి, నేను ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సేవకుడుగానే నాగర్ కర్నూలు పార్లమెంట్కి పనిచేస్తానని చెప్పాను. నేను చెప్పిన మాట చేస్తాననే నమ్మకం ఉండి మీరంతా పోయినసారి ఎన్నికల్లో మరి మెగారెడ్డి గారి నాయకత్వంలో వారి కింద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా పనిచేసినందుకు మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎంపీ నేను ఇది 3వ సారి అయ్యాను. ఎంపీ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్న 7 అసెంబ్లీల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంటే ఢిల్లీ నుంచి రావాల్సిన అన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి అది రైల్వే లైన్ కానీ, నేషనల్ హైవే కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇతర బడ్జెట్ అంతా ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాను. మీకు ఇంత ముందు చెప్పారు ఒక మాట, నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ప్రతిరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలు ఎట్లున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, ఎవరితో మాట్లాడాలి, కలెక్టర్తో మాట్లాడాలా, డిఐజీతో మాట్లాడాలా, ఎస్పీతో మాట్లాడాలా, సీఎంతో మాట్లాడాలా, డీజీపీతో మాట్లాడాలా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడాలా, ఈ విషయాలన్నీ నేను నిరంతరం కంటికి రెప్పలాగా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీని కాపాడుకుంటానని మాటిస్తున్నా. నాకు ఇంత ముందు మీరు ఎన్నికల ముందు పిలిస్తే పలికే మల్లు రవి అన్నారు. ఇప్పుడు కూడా అదే టెలిఫోన్ నెంబర్ ఉంది. నేను ఎక్కడున్నా ఫోన్ చేసి పోలీసుల ద్వారా కానీ, రెవెన్యూలో కానీ, పంచాయతీరాజ్లో కానీ, పక్క వాళ్ళతో కానీ ఏదైనా సమస్యలు వస్తే చిన్న దాని నుంచి పెద్ద వరకు ఆ ఫోన్లో చెప్తే నేను అక్కడి నుంచే ఆఫీసర్తో మాట్లాడి మీ అందరికీ మళ్ళీ సమాధానం చెప్తానని చెప్తున్నా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేమేదో పెద్దగా ఏదో చేస్తామని చెప్పలేదు. ఒక్క మాట చెప్పాం, గెలిచిన తర్వాత మీ సేవకుల్లాగా ఉంటానని, మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానని, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతానని, ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తానని చెప్పారు. వీటిని నన్ను నమ్మి పార్లమెంట్ లో నాకు దాదాపు 1,00,000 ఓట్లతో గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వనపర్తిలో కూడా ఇంకో మీటింగ్ ఉంది. ఇక్కడ మీకేం చెప్తున్నానంటే, మెగారెడ్డి గారు చెప్పినటువంటి మార్కెట్ సంత సంబంధించినటువంటి భూమిని పాత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థం కోసం ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే ఎన్నో సంవత్సరాలుగా పెబ్బేరు సంత అంటే మొత్తం పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న ఆంధ్రాకి తెలుసు, అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కో అటువంటి సంత భూమిని గుంజుకొని ఏదో చెయ్యాలన్నారు. దాన్ని మళ్ళీ అదే రకంగా కొనసాగించడానికి ఆల్రెడీ మెగారెడ్డి గారి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. నేను కూడా వారికి చేదోడు ఓదాడుగా ఉండి ఆ సంత ప్రజలకు అందుబాటులో వచ్చినట్టు చేస్తాను. అది కాకుండా ఆర్టీఓ ఒక డివిజన్ కావాలంటున్నారు. అది కూడా నేను సీఎం దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర, మెగారెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా వెళ్ళి ఇక్కడ డివిజన్ తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తాను.